నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి 22వ విడతలో 44 మందికి 24 లక్షల రూపాయల చెక్కులను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానానికి 32 క్వింటాళ్ల బియ్యం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విజన్ 2047 నాటికి దేశంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. SRK ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. చినామిరం విశ్వకవి CBSE స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిధి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 22వ విడతలో 44 మంది లబ్దిదారులకు 24.10 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందజేశారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 365 మంది లబ్దిదారులకు 3.15 కోట్ల రూపాయలు అందించామని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, ఇరింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. పేదవారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నుంచి వారికి కొంత తోడ్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 42 మందికి 19,39,992 రూపాయల చెక్కులు ఇవ్వటం జరిగింది. 2 LOCలు ఇవ్వటం జరిగింది, 4,70,000. మొత్తం ఈరోజు 44 మందికి 24,09,992 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 355 మందికి 10 మందికి LOC కలిపి మొత్తం 365 మందికి ఇవ్వటం జరిగింది. 3,14,58,350 రూపాయలు ఈరోజు వరకు ఇవ్వటం జరిగింది. దీనివలన పేదవారికి చేదోడుగా ఉంటుంది. వారు వైద్యం చేయించుకుని మళ్ళీ క్షేమంగా ఉండటానికి ఇది వారికి సహకారంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఆశించి ఈ కార్యక్రమం చేశారు. NDA కూటమి ఈ కార్యక్రమం చేస్తుంది. కార్తీక మాసం సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానానికి 32 క్వింటాళ్ల 777 సోనా మసూరి బియ్యాన్ని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆలయ అధికారులకు అందజేశారు. ముందుగా స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బియ్యం వితరణ చేశారు. గ్రంథి శ్రీనివాస్ సతీమణి సత్యరాణి, కుమారుడు గ్రంథి రవితేజ, ప్రత్యూష దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారరాజు, ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్న సమారాధన నిమిత్తం బియ్యం వితరణ చేసిన గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తులతో పాటుగా భీమవరం నియోజకవర్గం నుండి కూడా వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిమిత్తం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వితరణ చేస్తున్నారని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా స్వామివారి అన్నదానాన్ని స్వీకరించి వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నల్లం రఘుబాబు, సభాపతి చెల్లబోయిన సూర్యప్రకాష్,
నందమూరి సుధాకర్, ఆకుల సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ओम श्री गुरुभ्यो नमः। हरि ओम सुमासमे जनार्दन स्वामी आलय स्वामी ग्रंथि शासनसभ्युలు గ్రంథి శ్రీనివాస్ గారి దంపతులు కార్తీక మాసంలో అన్న సమారాధన నిమిత్తం సుమారు 32 క్వింటాల బియ్యం స్వామివారికి అన్నపూర్ణ వారు సమర్పించారు. ఆ స్వామివారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాల వారిని అన్నపూర్ణాదేవి వెల్లవేళలా ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని కోరి ప్రార్థించున్నాం. మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి ఫ్యామిలీ 32 క్వింటాల బియ్యం స్వామివారికి ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా వారు ఇస్తా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారికి 32 క్వింటాలు ఇవ్వడం. కార్తీక అన్న సమారోహం నిమిత్తం గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారు 32 క్వింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది. వారికి మా ధర్మవంతుల మండలి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మన మాజీ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు గ్రంథి శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు ఈరోజు మరి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి అన్న సంతర్పణ కార్యక్రమానికి కార్తీక మాసానికి వచ్చిన భక్తులకి 32 క్వింటాలు సోనా మైసూరు రైస్ని ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు యువ నాయకులు రవితేజ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 32 క్వింటాలు మరి దేవస్థానానికి సమర్పించడం జరిగింది. ఈ రోజున మా ప్రియతమ నాయకులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్తీక మాస సంతర్పణ నిమిత్తం ఈ గుడి దగ్గర జరిగే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మరి 777 బ్రాండ్ క్వాలిటీ బియ్యం మరి అమ్మవారికి అన్నపూర్ణమ్మ వారికి సోమేశ్వర స్వామి దేవస్థానానికి సమర్పించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజున సుమారు 32 క్వింటాలు 777 బ్రాండ్ క్వాలిటీ బియ్యం అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబానికి, మరి ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా ఈ కార్తీక మాస సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం నందు మరి అన్నదాన నిమిత్తం మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా మరి గత కొంతకాలంగా నిత్యాన్నదానానికి ఈ బియ్యం సరఫరా చేయడం కుదురుతుంది. అలాగే 32 క్వింటాళ్ళు మంచి బియ్యాన్ని అన్నదానానికి వినియోగించాలని వారి కోరిక మేరకు అలాగే నిత్యం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే ఈ కార్యక్రమం జరగాలని మరి మా గ్రంథి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఆ భగవంతుని చేయాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విజన్ 2047 నాటికి భారతదేశంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగం అన్నింటిలోనూ టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యూత్ సర్వీసెస్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, హై స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులతో వచ్చి అక్కడ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తమ కళాశాలలో ఉన్న ప్రయోగశాలను కూడా విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి 135 ప్రాజెక్టులు వచ్చాయని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఎం సురేష్ బాబు మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యార్థి భవిష్యత్తుకు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులే ప్రామాణికంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను కనుమూరి భరత్ కూడా పరిశీలించి విద్యార్థులను అభినందించారు. It was just a cultural event last time, but this time we have added, apart from culturals, we have added some science exhibitions also. So as instructed by the government of Andhra Pradesh, so I wish all the best for the participants. So just a small message which you all know, because science is one thing which is cherished by everyone. But before going to those things, I just wanted to know from the students, so what you are envisioning for 2047. Like మీరు ఇప్పుడు అందరూ కూడా ఏదో ఎక్స్పెరిమెంట్తో ముందుకు వచ్చి ఉంటారు, ఏ థాట్ ప్రాసెస్తో వచ్చారు, అండ్ హౌ డూ యూ విజువలైజ్ ఇండియా అట్ 2047. సో టు బిగిన్ విత్ ఐల్ జస్ట్ సే మేబీ వన్ సెక్టర్ విచ్ వీ కెన్ టేక్ మేబీ స్పేస్లో ఇప్పుడు మీరు చూస్తే ఇస్రో ఈస్ సెండింగ్ సో మెనీ శాటిలైట్స్. నౌ ఎలన్ మస్క్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ సెండింగ్ సో మెనీ వెహికల్స్ కదా. బట్ 2047కి మన స్పేస్ సెక్టర్ ఏ విధంగా ఉండొచ్చు, ఎనీ ఐడియా ఆర్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ఇష్యూ ఆర్ ఎనీ ఫ్యూచర్ దాంట్లో ఎలా ఉంటుందని ఎవరైనా చెప్పగలుగుతారా? స్పేస్ వన్ థింగ్ ఐ కెన్ ఫోర్సీ ఈజ్ దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ స్పేస్. డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 భాగంలో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. 138 టీమ్స్ ఫ్రమ్ వేరియస్ కాలేజెస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడం చాలా సంతోషం. దీనికి ఇనాగ్రల్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా మన జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగి 5కి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో గెలిచిన 2 టీంలని ఫైనల్స్కి అక్రాస్ అన్ని జిల్లాలకి కలిపి పెట్టబోతున్నారు. సో ఇది ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఏపీ గవర్నమెంట్కి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ప్రభాకర్ రావు గారు వచ్చారు. వీళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియదు. ఈరోజు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేస్తున్నాం. దీనికి ప్రభాకర్ గారిని, అలాగే వాళ్ళ టీంని, అలాగే గోపి గారు వాళ్ళ టీంని కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ జాయింట్ సెక్రటరీ గారు ఇప్పుడే ఇనాగ్రల్ ఫంక్షన్ ఓపెన్ చేసి ఆయన ఈ స్టూడెంట్స్ ఎవరైతే 134 టీమ్స్ ఎవరైతే ఎగ్జిబిట్ చేస్తున్నారో ఇన్నోవేషన్ మీద అవన్నీ చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే 2047కి మన కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే స్టూడెంట్స్ రోల్ ఏంటి అనేది చెప్పారు. ఇది చూసిన తర్వాత డెఫినెట్గా 2047కి ఇలాగే కనుక ఇన్నోవేషన్ కనుక కంటిన్యూ అయితే మన కంట్రీ డెఫినెట్గా వరల్డ్లో 2nd పొజిషన్లోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము కూడా ఈ టీమ్స్ అందరినీ చూడటం జరిగింది. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 దాంట్లో భాగంగా ఈరోజు మా ఎస్ఆర్కేఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వెల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా జరిగింది. అంటే ఇది ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా అంటే ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న డిఫరెంట్ కాలేజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ తోటి ఆ ఫిజికల్ మోడల్స్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అరౌండ్ మోర్ దాన్ 130 మోడల్స్ ఇక్కడ ప్రజెంట్ చేయటం, వాళ్ళు ఇక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం, నిజంగా ఇది చాలా స్టూడెంట్స్కి అందరికీ చాలా ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీ చాలా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది స్టేట్. కానీ ఈ టైంలో ఓన్లీ క్లాస్ వర్క్కే కాకుండా మనం వాళ్ళ ఐడియాస్ని ఇలా ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చి వాళ్ళ మోడల్ ఒకటే కాకుండా మిగతావన్నీ కూడా విజిట్ చేసి ఐడియాలు ఎలా ఉన్నాయని చాలా వాళ్ళకి దోహదం చేస్తుంది. ఇది రీసెంట్గా తణుకులో జరిగింది యూత్ ఫెస్టివల్లో. దాంట్లో మా కాలేజీ నుంచి 3 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి 4 ఈవెంట్స్లో ప్రైజెస్ తీసుకున్నారు. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను. భీమవరం చినామిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు చినామిరం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం విశ్వకవి స్కూల్ విద్యార్థులు గ్రామంలో నిర్వహించడం చాలా స్ఫూర్తిదాయకమని అన్నారు. చిన్నారులు చదువులోనే కాకుండా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా పిల్లల్లో సేవా దృక్పథం అలవడుతుందని, పరిశుభ్రత పాటించడం యొక్క ఆవశ్యకత ఈ చిన్నారుల ద్వారా మరింత ఎక్కువ మందికి అవగాహన ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, తమ వీధి, తమ గ్రామం ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్వచ్ఛ భారత్ కళ సాకారమవుతుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వకవి స్కూల్ యాజమాన్యాన్ని, పాల్గొన్న విద్యార్థులను, సిబ్బందిని అభినందించారు. విశ్వకవి స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ పరిశుభ్రత ఆవశ్యకత గురించి, మొక్కలు నాటడం గురించి వివరించారు. విద్యార్థులకు కలిగే అవగాహన ఇంట్లో ఉన్న పెద్దవారికి, వీధిలో ఉన్న వారికి వివరించడంలో ఉపయోగపడుతుందని, అందువల్ల తమ సిబిఎస్ఈ విద్యార్థులచే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు చెరుకువాడ రంగసాయి, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, చినామిరం మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, గ్రామ పెద్దలు, సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ పూజిత, విద్యార్థులు మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనంతరం విద్యార్థులు స్వచ్ఛతపై చేసిన గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రాలు, మన ఇల్లు, మనం నివసించే ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. స్వచ్ఛ భారత్ 2014లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పరిశుభ్రం చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన జీవితం సాగించడానికి అవకాశం ఉంది. అలాగే పచ్చదనం, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటినట్లయితే, పచ్చదనాన్ని కాపాడినట్లయితే, మన ప్రకృతిని కాపాడినట్లయితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా చేసి మన విద్యార్థి దశని కూడా అలవర్చుకోవాలని ఆలోచనతో రఘుబాబు గారు చేసిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గతంలో మన చినమేరం గ్రామానికి బెస్ట్ అవార్డు కూడా వచ్చింది కేంద్రం నుంచి. అప్పుడు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశాం. ఆయన సర్పంచ్ అయిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా స్వచ్ఛ భారత్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పచ్చదనం పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. విశ్వకవి స్కూలు మరి అధినేత రఘుబాబు గారి ఆధ్వర్యంలో పర్యావరణం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మరి గ్రామంలో విద్యార్థులు, విద్యార్థినులు, అలాగే గ్రామ ప్రముఖులు, ప్రజలందరమని మన శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అంజబాబు గారిని తీసుకొచ్చి ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఆయన ఒక సైన్స్ కార్యక్రమం పెట్టారు. మనం విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిరంతరం మనం ఏదైతే క్లాస్ చదువుతున్నామో అది పాస్ అవుతే ఇంకో క్లాస్కి వెళ్తాం అనేది కాకుండా చిన్నటి నుంచి కూడా మరి సైన్స్ మీద, పర్యావరణం మీద, పరిశుభ్రత మీద, స్వచ్ఛ భారత్ మీద, అలాగే మనం జీవించాలంటే మరి మొక్కలు నాటాలనే కార్యక్రమం మీద ప్రతి స్కూల్లోనూ కూడా రఘుబాబు గారిని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేసినప్పుడే
వాళ్ళు ఎదిగిన పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి దేశానికి, దేశం ఉన్న ప్రకృతికి, అలాగే మానవ జాతికి ఉపయోగం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా పాఠశాల విద్యార్థుల తరఫున, విశ్వకవి మేనేజ్మెంట్ తరఫున, భీమవరం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపర్తి అంజిబాబు గారు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మన కార్యక్రమానికి మన స్కూల్ మీద ప్రేమతో, మన స్కూల్ మీద అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావటం అనేది మన పిల్లలందరూ చేసుకున్న అదృష్టం కింద నేను భావిస్తాను. 2014 సంవత్సరంలో అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆ రోజుల్లో చేసిన ప్రోగ్రామ్స్ని భారతదేశం అంతా విస్తరించాలి, భారతదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సూచనల మేరకు మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు, మరింతమంది అందరూ మన భీమవరం పట్టణంలో శ్రీ అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత్ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరెన్నో జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? మనం పల్లెటూళ్ళలో చూస్తున్నాం, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. మీరు చిన్నపిల్లలు మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఉదయాన్నే ఎంతోమంది లేడీసు ఊరు బయటికి వెళ్ళటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయటం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇండివిజువల్ పబ్లిక్ టాయిలెట్స్ దేశమంతా నిర్మించడం జరుగుతుంది. అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్, ఈ విధంగా స్వచ్ఛ భారత్ని భారతదేశంలో మహానాయకులకు అంకితం చేస్తూ ప్రజల పార్టిసిపేషన్తో, పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈరోజు మా విద్యార్థులతో ఎందుకు పెట్టించడం అని అంటే, పిల్లలకు తెలవాలి ముందు వాళ్ళు ఉండే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళు ఉండే క్లాస్ రూమ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళు చదువుకునే పాఠశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వారి పరిసరాలు. పిల్లల మనసుల్లో ఈ స్వచ్ఛ భారత్ గురించి సరైన బీజం పడితే వాళ్ళు నేర్చుకోవటమే కాదు, వాళ్ళు పక్క వాళ్ళకి, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా పిల్లలు మంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. విశ్వకవి స్కూల్ యొక్క యాజమాన్యం, విద్యార్థులు మరి ముందుకొచ్చి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు ఏదైతే ఉందో దీన్ని దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమంలో మరి విద్యా సంస్థలు కానీ వివిధ సంస్థలన్నీ కూడా దీంట్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన ప్రాంతం మనం ఉండే అన్నీ కూడా శుభ్రంగా ఉంటేనే మరింత అభివృద్ధి జరుగుతుంది, ఏదైతే వ్యాధులు రాకుండా మరి ఉండడానికి అవకాశం ఉంది. Swachh Bharat or Swachh Bhimavaram is only not a one step, and it is not only for today. It is the beginning step of the Swachh Bhimavaram and Swachh Bharat. And I also thank everyone who participated in this program, and I thank our students, and I thank Panchayat committee members, and I thank all the media people, and I thank the police department and all the persons who participated in this program. And my special thanks goes to our parents who encouraged our students, Sri Narendra Modi ji to create a clean and healthier India. Cleanliness is not just about sweeping roads. It is about changing our mindset and daily habits. We too can do our bit in making a difference. So let's start by keeping our classrooms, playgrounds and houses clean. When we keep our surroundings neat, we protect ourselves from diseases and create a pleasant environment to live in. Each of us has a power to make a difference. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.